Z4 న్యూస్. వెల్కమ్ టు Z4 న్యూస్. మార్నింగ్ విత్ వీకే కార్యక్రమానికి స్వాగతం. నేను వంశీకృష్ణ గౌడ్. ప్రతిరోజులాగే మార్నింగ్ విత్ వీకే కార్యక్రమంలో తెలంగాణకు సంబంధించిన అన్ని పేపర్స్ యొక్క హెడ్లైన్స్, వాటి డిస్కషన్స్ మనం ప్రతిరోజు మీ ముందిచ్చే ప్రయత్నమే మార్నింగ్ విత్ వీకే. కాబట్టి ఈ రోజుకు సంబంధించిన న్యూస్ పేపర్స్, వాటి హెడ్లైన్స్ ఏందో ఒకసారి గమనిద్దాం. మొదటగా ఈనాడు దినపత్రిక చూద్దాం. ఈనాడు పేపర్లో ట్రంప్ సుంకాలు అర్థం లేనివి, అమెరికా తీరుతో ప్రపంచ ఆర్థిక రంగానికి చేటు, దిగుమతులపై సుంకాలు తగ్గించుకోవడం భారత్కు మేలే, ఆర్థిక అసమానలతో ప్రమాదంలో ప్రజాస్వామ్యం. ప్రముఖ ఆర్థికవేత్త కౌశిక్ బసుకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూకి సంబంధించిన హెడ్లైన్స్గా ఇది ట్రంప్కు సంబంధించిన విషయం ఉంది. ఈ అంతర్జాతీయ వార్తలో ఉన్న సారాంశం ఏంటి అని అంటే, అసలు అమెరికా ప్రపంచం మీద ఆర్థిక యుద్ధం కూడా ప్రకటించింది. ఎలాగైతే ప్రపంచానికి మేమే పెద్దన్నా అని చెప్పేసి అన్ని రంగాల్లో యుద్ధాలు చేసుకుంటూ అన్ని దేశాల మీద కూడా పెత్తనం చేస్తున్నటువంటి అమెరికా ట్రంప్ అధికారంలోకి రాగానే ప్రపంచంలోని దేశాలపైన ఆర్థికపరమైన యుద్ధం కూడా ప్రకటించింది. అంటే వారి దిగుమతి సుంకాలను పెంచడం కావచ్చు, కొన్ని సరళీకృతమైన విధానాలను క్లిష్టతరంగా చేయడం కావచ్చు, ఈ రకంగా ఎకనామిక్ పాలసీస్ని మార్చడం వల్ల మొన్న కెనడా కావచ్చు, ఇండియా కావచ్చు, అనేక దేశాలన్నీ కూడా ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే మన ఆర్థికవేత్త కౌశిక్ బసు గారు చెప్పినట్టు ఏంటంటే, దీనికి సంబంధించి డాలర్తో రూపాయికి మారకం విలువ సంబంధించి మన భారత్కి ఆ విషయం కొంత మేలే చేసే విషయం ఉందని చెప్పేసి కౌశిక్ బసు గారు చెప్పారు. అది అంతర్జాతీయ వార్త. ఇంకొకటి వార్త మనం గమనిస్తే, రాష్ట్రానికి వాన్గార్డ్ సీఈఓ సలీం రామ్జీకి జ్ఞాపిక అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో టీజీఐఏసీ ఎండి విష్ణువర్ధన్ రెడ్డి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, సిఎస్ శాంతికుమారి వాన్గార్డ్ సంస్థ ప్రతినిధులు. రాష్ట్రానికి వాన్గార్డ్ అంటే ఇది ఒక డేటా అనాలిసిస్ మొబైల్ టెక్నాలజీ సెంటర్గా ఏర్పాటు చేయబోతుంది. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్లో జీసీసీ ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభం. 4 ఏళ్లలో 2300 మందికి ఉద్యోగ అవకాశాలు. ఈ రకంగా తెలంగాణలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం ఇది ఒక మంచి ముందడుగు అనుకోవచ్చు. వాన్గార్డ్ అనేది అంతర్జాతీయ సంస్థ. ఈ సంస్థ మన తెలంగాణలో హైదరాబాద్లో ఏర్పాటు కావడం వల్ల మన హైదరాబాద్కు సంబంధించి ఒక మంచి ఎకనామీ హబ్గా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డాటా సెంటర్లకు సంబంధించి దీన్ని ఏంటంటే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ జీపీసీసీ అనేది వాన్గార్డ్కి సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఇది వాన్గార్డ్కి సంబంధించిన వార్త. మరొక ప్రధానమైన వార్త, పత్తి కొనుగోలులో గోల్మాల్. సాగుదారులు 22 లక్షలు, విక్రయించిన వారు 8.85 లక్షలే. అయినా సీసీఐకి చేరిన 82% పంట. అనర్హులకు తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రాలు, విజిలెన్స్ విచారణకు వ్యవసాయ శాఖ ఆదేశాలు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగే, అంటే మన తెలంగాణలో చాలా ప్రాంతాల్లో కూడా ఆరుతడి పంటల్లో ఒక పంట పత్తి. మొక్కజొన్న కావచ్చు, పత్తి కావచ్చు, నీటి లభ్యత తక్కువగా ఉన్న నల్లరేగడి భూములలో ఈ పంటలు వేయడం జరుగుతుంది. కాబట్టి రైతులకు ఎలాగైతే వరి పంట వేయలేని పరిస్థితి ఉన్న భూముల్లో ఈ రకంగా పత్తి వేసి పత్తి ద్వారా ఆదాయం తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటి అని అంటే, రైతులకు అన్యాయం జరిగి మధ్య దళారులు లాభం జరిగే పని ఇక్కడ గోల్మాల్ జరిగింది సీసీఐలో. దీనివల్ల ఏమవుతుంది అని అంటే 82% పంట సీసీఐకి చేరింది. కానీ 22 లక్షలు అయితే 8.85 లక్షల మంది ద్వారానే వచ్చింది అన్నట్టు. మొత్తం 22 లక్షల మంది రైతుల ద్వారా రావాల్సిన పత్తిని 8 లక్షల మంది ద్వారానే సీసీఐకి చేరింది అని అంటే దీంట్లో ఏదో కుంభకోణం జరిగింది. అంటే రైతుల పేరు మీద మధ్య దళాలు రిజిస్ట్రేషన్ చేసుకొని పెద్ద ఎత్తున ఆ పంటను రైతుల దగ్గర నుంచి తక్కువ రేటు కొనుక్కొని దాన్ని సీసీఐకి ఎక్కువ రేటుకి అమ్మడం వల్ల నష్టపోయింది. ఆ పత్తిని పండించే రైతులు నష్టపోతున్నారు. మధ్య దళారులే దీన్ని పెంచి పోషిస్తున్నారనే ఉద్దేశంగా ఈ వార్త ఉన్నది. నిజంగా కష్టపడి పనిచేసిన రైతుకు న్యాయం జరగాలంటే ఇలాంటి మధ్య దళాల వ్యవస్థను ఎంతైనా తీవ్రంగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఈనాడుకు సంబంధించిన వార్తలు. నెక్స్ట్ సాక్షి పేపర్కి సంబంధించి కంచె గర్జించే అని చెప్పేసి హెచ్యుకి సంబంధించిన వార్త దీంట్లో వచ్చేసింది. మన రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు సర్కార్పై సమరమే, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా ఉద్యమ కార్యాచరణ రూపొందించి ముందుకెళ్లాలని బీజేపీ నిర్ణయించింది.
ఈయన చాలా పోరాటం చేస్తాడు. ఈయన ఆధ్వర్యంలో కూడా చాలా విజయాలు లభించినాయి అనే విషయం జగమెరిగిన సత్యంగా ఆ పార్టీ వాళ్ళే చెప్తుంటారు. ఎన్నో ఏళ్ళ నుంచి పార్టీని ఉన్న పార్టీని ఎంత పెంచి పోషించింది అనే విషయం ఆ పార్టీ వాళ్ళకు ప్రజలకు కూడా తెలుసు. మోడీ హవాలో జరిగిన సీట్లు తప్పితే ఈయన ఆధ్వర్యంలో ఈయన నాయకత్వంలో పార్టీ పెరిగింది ఏం లేదు. కానీ ఇంకా ఇప్పుడు ఈయన సమరం చేస్తా అని చెప్తున్నాడు. ఆ సమరం ఎంతవరకు అవుతుందో చూద్దాం. ఇంకొక ప్రధానమైన వార్త ఇక్కడ ఉంది. అమెరికా పర్యటన వద్దు బ్రో అని. అంటే ట్రంప్ విధానాలతో పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం. అమెరికా అనేది ఒక అద్భుతమైన దేశం. అమెరికా అంటే ఒక డ్రీమ్ డెస్టినేషన్. అమెరికా ఎట్లుందో చూద్దాం. అమెరికాలో జీవన విధానం ఎట్లుంది, అమెరికాలో కన్స్ట్రక్షన్ ఎట్లుంటుంది, అమెరికాలో టూరిజం ఎట్లుంటుంది, నయగరా జలపాతం ఎట్లుంటుంది అని చెప్పేసి ప్రపంచంలో నుంచి అన్ని దేశాల నుంచి టూరిస్టులు అమెరికాకు వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడున్న ట్రంప్ విధానాల వల్ల అమెరికా నష్టపోతుంది, టూరిజం కూడా అమెరికా దెబ్బతినే పరిస్థితి ఉంది. అంటే అమెరికాకు వెళ్ళాలని అంటే టూరిస్టులు కూడా అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉందని చెప్పేసి ఈ వార్త యొక్క సారాంశంగా మనం చూడొచ్చు. ఇంకొక వార్త, వెల్డాన్. మన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఆయన మార్షల్ ఆర్ట్స్లో 6th డాన్ ఇప్పటికే ఉండేనట. 6th డాన్ నుంచి బ్లాక్ బెల్ట్ కరాటేలో డాన్స్ ఉంటాయి 1 2 3 4 5 అని. ఇట్లా ఆయన 6th డాన్ కంప్లీట్ చేసి 7th డాన్కి బెల్ట్ తీసుకున్నాడు అని చెప్పేసి. నిజంగా ఈ ఏజ్లో అంత ఫిట్నెస్ ఉండడం గ్రేటే. ఇప్పటికి కూడా కరాటేలో 7th డాన్ బెల్ట్ తీసుకున్నాడు అంటే గ్రేట్ అనుకోవచ్చు. ఇక్కడ మరొక వార్త, ఛత్తీస్గఢ్లో మరో ఎన్కౌంటర్. దివంగత శాఖమూరి అప్పారావు ఉద్యమ సహచరి రేణుకా మృతి. దళ సభ్యురాలుగా మొదలై DKSZCగా స్థాయికి. ఆమె స్వస్థలం ఉమ్మడి వరంగల్ జిల్లా కడవెంగి. నేడు అంత్యక్రియలు. ఈమె శాఖమూరి అప్పారావు గారు అంటే మావోయిస్ట్ ఉద్యమంలో అప్పటి పీపుల్స్ వార్లో ఆయన అగ్రనేతగా ఉన్నటువంటి వ్యక్తి. శాఖమూరి అప్పారావు భార్య ఈమె ఈరోజు పాపం ఎన్కౌంటర్ జరిగింది. ఇది బాధాకరమైన విషయం. ఇది ప్రధానంగా సాక్షికి సంబంధించిన విషయం. నెక్స్ట్ నమస్తే తెలంగాణ దినపత్రిక చూద్దాం. నమస్తే తెలంగాణలో కాంగ్రెస్ గ్రీన్ హంట్ అని ఈ ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్సీయూలో యుద్ధం చేస్తున్నారని చెప్పేసి దాదాపు 400 జేసీబీలతోటి ఎస్సీయూలో ఉన్నటువంటి 400 ఎకరాల భూములను కబ్జా చేసేసి ఆ భూములన్నింటినీ చదును చేసి ఆ భూములో ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పాలనే కుట్ర జరుగుతుందని చెప్పేసి ఇది చూస్తున్నాం. నిజంగా ఆ భూములు ఎస్సీయూకి సంబంధించినవి కానీ ఎస్సీయూ యాజమాన్యం కావచ్చు, ఎస్సీయూ విద్యార్థులు కావచ్చు పోరాటం చేస్తే కాదు, ఆ భూములు ప్రభుత్వానికి చెందినవి, అది మాకే హక్కు ఉన్నది, దాని మీద మాకే రైట్ ఉన్నదని ప్రభుత్వం దాన్ని చదును చేసి అక్కడ ఉన్నటువంటి చెట్లను, అక్కడ పక్షులను, అక్కడ ఉన్న లేళ్లను ఇబ్బంది పెట్టి ఆ భూమిని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారని ఆపరేషన్ గ్రీన్ హంట్ అనే పేరుతో ఇది ఇవ్వడం జరిగింది. దీన్ని ఇది మనం చూస్తున్నాం. ఇక్కడ నమస్తే తెలంగాణలో కాంగ్రెస్ గ్రీన్ హంట్ పేరుతో ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థుల మీద యుద్ధానికి వెళ్ళినట్టు పోలీసులందరినీ మోహరించి వారి మీద యుద్ధం ప్రకటించే పరిస్థితి ఉందని చెప్పేసి ఈ బ్యానర్ ఐటంగా ఇవ్వడం జరిగింది. చూసినట్టయితే ఇవన్నీ జేసీబీలు, ఇన్ని జేసీబీలు పెట్టి అక్కడ విలువైన భూమిని ప్రభుత్వం తీసుకోవాలని చూస్తుందని చెప్పేసి వాళ్ళు విద్యార్థులందరూ పోరాటం చేస్తున్నారు. ఇది చూస్తున్నాం మనం ఇక్కడ విద్యార్థులు పోరాటం చేయడం. రాహుల్ గాంధీ గారికి ఇక్కడొకటి గమనించాలి మనం. రాహుల్ గాంధీ గతంలో 2016కు సంబంధించి రోహిత్ వేముల మరణం అక్కడ జరిగింది. రోహిత్ వేముల అక్కడ దాష్టికానికి బలైపోయింది అని చెప్పేసి అప్పుడు హైదరాబాద్కి ఢిల్లీ నుంచి హుటాహుటిన స్పెషల్గా వచ్చి ఎస్సీఓల్లో ఉండి ఒక రోజంతా ఆందోళన చేసి విద్యార్థుల పక్షాన నేనున్నా అని చెప్పినటువంటి రాహుల్ గాంధీ మరి ఈరోజు ఎక్కడికి పోయినావు? ఇక్కడ విద్యార్థులు రోడెక్కిరు, ఎస్సీకి సంబంధించిన 400 ఎకరాలు కబ్జాకు గురవుతున్నాయి. రేపటి ప్రపంచం కోసం కావచ్చు, రేపటి విద్యార్థుల కోసం, రేపటి తరం కోసం ఉండాల్సిన భూములను ఇలా ప్రైవేట్ సంస్థలకు కేటాయిస్తే ఒక నాలెడ్జ్ సెంటర్ విద్యా దేవాలయాలుగా ఉన్న పరిస్థితి, విద్యను అందుకునే పరిస్థితి ఉన్నటువంటి ఎస్యూ రేపు మళ్ళీ విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉంటుందని విద్యార్థులు పోరాటం చేస్తుంటే నువ్వు ఎక్కడున్నావు రాహుల్ గాంధీ అని చెప్పేసి విద్యార్థులు అడుగుతున్నారు.
ఇక్కడ మరొక అంశం, ఇంట్రెస్టింగ్ అంశం ఉంది. గులాబీ సభ కోసం కూలీ పని, బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం పొల పనులకు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం లక్ష్మీపూర్లో మక్క చేనులో కూలీ పని చేస్తున్న బీఆర్ఎస్ మహిళా నాయకురాలు. గులాబీ సభ బీఆర్ఎస్ పార్టీ పుట్టి 25 సంవత్సరాలైన సందర్భంగా వరంగల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి భారీ బహిరంగ సభకు, వాటి ఏర్పాట్లకు, దారి ఖర్చులకు మా డబ్బులు మేమే ఖర్చు పెట్టుకుంటాం, ఈ ప్రాంతానికి మాకు గోదావరి నీళ్లు తెచ్చిన కేసీఆర్ గారికి రుణపడి మేమే మా అంతటా మేమే ఖర్చులు పెట్టుకొని వెళ్దామని చెప్పేసి మహిళా నాయకురాలు ఒక రైతు దగ్గర కూలీ పనులు అంటే ఆ కార్యక్రమం చేసి దాని నుంచి ఫండ్ కలెక్ట్ చేయడం జరిగింది. ఇది ప్రధానంగా ఒక చర్చించదగ్గ విషయం. ఇది నమస్తే తెలంగాణ. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే ప్రధాన అంశంగా రగడ అని చెప్పేసి కంచగచ్చిబౌలి అంటే ఏదైతే ఎస్యూ భూములు ఉన్నాయో దాని ఏరియా పేరు కంచగచ్చిబౌలి అంటారో, కంచగచ్చిబౌలి భూముల గురించి ప్రధానంగా ఒక వార్త అయితే, ఇంకొక ప్రధాన వార్త హెచ్సిఏ ఎస్ఆర్హెచ్ మధ్య వివాదం. సీఎం సీరియస్, విజిలెన్స్ విధానానికి ఆదేశం, విచారణాధికారిగా కొత్తకోట. ఎస్ఆర్హెచ్ను వేధిస్తే సహించేది లేదన్న సీఎం హెచ్చరిక, ఉచితంగా కాదు డబ్బులకే అడగాం హెచ్సిఏ. ఇదొకటి సంఘటన జరిగింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కావచ్చు, సన్ రైజర్స్ కావచ్చు, వీరి యాజమాన్యాలకు ఒక వివాదం ఏంది అని అంటే, ఈ మ్యాచ్కి సంబంధించిన టికెట్లు మాకు ఇవ్వాలే ఫ్రీగా అని చెప్పేసి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అడిగిందని చెప్పేసి వాళ్ళు చెప్తే, కాదు మేము డబ్బులకే అడిగామని వీళ్ళు అన్నారు. అంటే టికెట్లలో పెద్ద గోల్మాల్ కుంభకోణాలు జరిగినాయి అని చెప్పేసి గతంలో కూడా ఎస్ఏ మీద అపవాదు ఉన్నది. మళ్ళీ ఇప్పుడు కూడా మ్యాచ్కి సంబంధించిన టికెట్లను తీసుకొని వాటిని అడ్డగోలుగా వేరే వాళ్ళ ఫ్రీగా వీళ్ళ దగ్గర తీసుకొని అడ్డగోలుగా వేరే వాళ్ళకి అమ్మాలంటే అది తప్పు అని చెప్పేసి సీఎం దృష్టికి కూడా పోయిందట. సీఎం కూడా దాని మీద సీరియస్ అయింది అనేది ఈ వార్త యొక్క సారాంశం. మరొక ప్రధానమైన వార్త, రేపు బీసీల పోరుగర్జన అని బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్లు అమలు చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీ వేదికగా తమ వాయిస్ను వినిపించాలని, ఢిల్లీ వేదికగా ధర్నా చేయాలనే ఉద్దేశంతో 1500 మంది బీసీ ప్రజాప్రతినిధులకు సంబంధించి, బీసీ రిప్రజెంటేటివ్కి సంబంధించిన ట్రైన్ ఒకటి నిన్ననే ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఈరోజు కూడా అన్ని పార్టీల వాళ్ళు, నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేష్ గౌడ్, లేకపోతే కనిమొలి, అసదు, మధుసూదనాచారి, శ్రీనివాస్ గౌడ్, డి రాజా లాంటి తమిళనాడుకు చెందిన నాయకులు కూడా ఈ ధర్నా కార్యక్రమానికి వస్తున్నారు. కాబట్టి ఇది ఒక ప్రధాన అంశంగా ఇవ్వడం జరిగింది. మహాధర్నాలో కార్యాచరణ ప్రకటన. ఢిల్లీకి అఖిలపక్ష నేతలు, కాంగ్రెస్ తరపున హాజరు కానున్న మహేష్ గౌడ్, పొన్నం సురేఖ. ఇప్పటికే ఢిల్లీలో బీసీ సంఘాల నేతలు చర్లపల్లి నుంచి బయలుదేరిన ప్రత్యేక రైలు. ఇది దీనికి సంబంధించిన విషయం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం బీసీలకు అన్ని రంగాల్లో అంటే స్థానిక సంస్థల్లో కావచ్చు, విద్యా అవకాశాల్లో కావచ్చు, ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కావచ్చు, బీసీలకు 42% రిజర్వేషన్ మేము కేటాయిస్తున్నాం అని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, అసెంబ్లీలో తీర్మానం చేసినంత మాత్రాన ఆ బిల్లు చట్టంగా మారదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేతిలో, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి పార్లమెంట్లో అది చట్టం జరగాలి కాబట్టి, రాజ్యాంగ సవరణ జరగాలి కాబట్టి ఈ ఒత్తిడి అనేది మేము ఢిల్లీకి తీసుకుపోతున్నాం అని చెప్పుకోవడానికి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. నిజంగా కనుక చిత్తశుద్ధి ఉంటే ఇదేదో కార్యక్రమాలు చేయడమో ధర్నాలు చేయడమో కాదు, మీ చిత్తశుద్ధి నిజంగా కూడా దీన్ని త్వరగా పూర్తి అయ్యేటట్టు తమిళనాడు స్ఫూర్తిగా, అంటే తమిళనాడులో ఏ రకంగా అయితే రిజర్వేషన్ల కోసం 50% మించద్దు అన్న సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా తమిళనాడులో రిజర్వేషన్ల సిస్టమ్ ఉన్నది. అక్కడ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రాంతంలో కూడా 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అంటే నిజంగా చిత్తశుద్ధితో అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా పనిచేసినప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా అనుకోవచ్చు. ఇది ప్రధానమైన వార్త. మరి ఇది ప్రధానంగా ఆంధ్రజ్యోతికి సంబంధించిన వార్తలు. నెక్స్ట్ V6 మన వెలుగు పేపర్ గమనిస్తే, ఫిలిప్పీన్స్కు తెలంగాణ బియ్యం అని చెప్పేసి ఇదొక వార్త ప్రధానంగా ఉన్నది. సోమవారం కాకినాడ పోర్టు నుంచి ఫిలిప్పీన్స్కు బయలుదేరనున్న షిప్ను జెండా ఊపి ప్రారంభిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంటే ఆంధ్రాలో కాకినాడ పోర్టు నుంచి మన బియ్యం, తెలంగాణకు సంబంధించిన బియ్యం ఫిలిప్పీన్స్కి ఎగుమతి జరుగుతుంది. అంటే తెలంగాణలో పండించిన బియ్యం ఫిలిప్పీన్స్లో మంచి డిమాండ్ ఉన్నది కాబట్టి ఇక్కడ నుంచి బియ్యం అక్కడికి ఎగుమతి అయితే ఆ సేల్స్ పెరిగి ఇక్కడ రైతులకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక మంచి పరిణామంగా అనుకోవచ్చు. ఇది అదే ఇచ్చారు, జెండా ఊపి బీసీలకు 42% కోటా కోసం చెలో ఢిల్లీ, ఇది ప్రధానంగా ఇచ్చినారు.
బీసీ నాయకుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ జెండా ఊపి రైళ్లు ప్రారంభం చేయడం జరుగుతుంది. మరొక ప్రధానమైన వార్త ఏంటి అంటే ఔటర్ రింగ్ రోడ్డుపై పెరిగిన టోల్ ఛార్జీలు 158 కిలోమీటర్లకు 8 లేన్ల ఎక్స్ప్రెస్ హైవేకు అమలు. టోల్ వసూలు చేస్తున్న ఐఆర్బీ ఇన్ఫ్రా 30 ఏళ్ల పాటు లీజుకి ఇచ్చిన గత బీఆర్ఎస్ సర్కార్ హైదరాబాద్ విజయవాడ రూట్లో తగ్గిన టోల్ రేట్లు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రేటు. నిజంగా కూడా భవిష్యత్ తరాల కోసం ఏర్పాటు చేసినటువంటి నెహ్రూ ఓఆర్ఆర్ ఇప్పుడు మనకు పనిచేస్తుంది. నెహ్రూ ఓఆర్ఆర్ అంటే ఔటర్ రింగ్ రోడ్ కనుక లేకపోతే హైదరాబాద్కు వెళ్ళాలని అంటే ఎంత కష్టాలు పడాల్సి వచ్చిన పరిస్థితిలో మనం చూస్తున్నాం. చాలామంది అనుభవంలో ఉంది ఈ విషయం. ఔటర్ రింగ్ రోడ్ ఉంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ఏరియాకి వెళ్ళాలంటే సిటీ మధ్యలో నుంచి వెళ్ళకుండా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఒక ఎక్స్ప్రెస్ హైవే ఎటువంటి ట్రాఫిక్ జామ్లు సిగ్నల్స్ లేనటువంటి ఔటర్ రింగ్ రోడ్ పైకి ఎక్కి సిటీలో ఎక్కడి వరకైనా చేరుకునే విధంగా ఉన్నటువంటి అద్భుతమైన నిర్మాణం ఔటర్ రింగ్ రోడ్. ఆ ఔటర్ రింగ్ రోడ్ పైన ప్రైవేట్కు దారాదత్తం చేసిన విషయం ఒకటైతే ఇప్పుడు వాళ్ళు ఛార్జీలు పెంచి అది ప్రయాణికుల పైన భారం మోపే విధంగా ఉంది. కాబట్టి ఈ రకంగా వాళ్ళు ప్రభుత్వానికి ఆదాయం పెంచుకునే మార్గంగా ఓఆర్ఆర్ చూడకుండా అదొక ఆర్థికంగా అన్ని రకాలుగా ఒక డెవలప్మెంట్గా చూసినప్పుడే నిజంగా కూడా న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా మనం అనుకోవచ్చు. ఇది వెలుగు పేపర్కు సంబంధించిన వార్తలు. మొత్తం మీద ఇది ఈనాడు అన్ని దినపత్రికల్లోని ప్రధాన అంశాలకు సంబంధించిన వార్తలను వాటి యొక్క విశ్లేషణను మేము ముందుంచినాం. మళ్ళీ తిరిగి రేపటి మార్నింగ్ విత్ వీకే కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్.